టీఆర్ఎస్ పెద్దలపై మరోసారి తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు డ్రగ్స్ తీసుకుంటూ దొరికినా సరే పట్టుకోవద్దని అంటున్నారని కేటీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్లో ఏవీఎంఏలకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. న్యాయస్థానాలలో వాదనను బలంగా వినిపించి ఆ చిక్కుముళ్లన్నిటిని విప్పి ఈ 10 నెలల్లో 50,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించినా అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. వేదిక మీద ఉన్న ప్రయోజకులైన నాయకులు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగంలో చేరబోతున్న యువకులకు కావచ్చు, నా సూచన ఒక్కటే, మన గ్రామాలలో ఖచ్చితంగా మీరు సామాజిక బాధ్యతగా భావించి నెలకొక్కసారైనా మీ గ్రామానికి వెళ్ళండి. మీ గ్రామంలో చదువుకుంటున్న విద్యార్థుల పాఠశాలలకు వెళ్ళండి. అక్కడ ఉండే రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళి ఆ పాఠశాలలోని విద్యార్థులతో కాసేపు ముచ్చట పెట్టండి. వాళ్ళకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించండి ప్రభుత్వం పట్ల. చదువుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనం మనల్ని సమాజంలో గుర్తింపు, గౌరవాన్ని తెస్తుంది. పండుగ వస్తే మనం చిట్టుబుడ్లు అనుకున్నాం, కానీ సారాబుడ్లతో దావతులు చేసుకుంటున్నాం. నిన్న మన కొంతమంది చెప్తూ ఆ దావతులలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు దొరికితే అదేదో గొప్ప, మేము పండుగ పూట గృహప్రవేశం చేసుకున్నామని ఇంకొంతమంది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు ఒక రోల్ మోడల్. లీడర్ అంటే లీడ్ చేసేవాడు పండుగ వస్తే దీపావళి పండుగకు చిట్టుబుట్ల బదులు సారాబుట్లతో దావతులు చేసుకుంటాం, లేకపోతే గంజాయితోనో కొకైన్తోనో మేము పార్టీలు చేసుకుంటాం. మా పార్టీలలో మా ఇళ్లలో కొకైన్ తీసుకున్నోడు దొరికినా, డ్రగ్స్ తీసుకున్నోడు దొరికినా పోలీసులు పట్టుకోవద్దు, అట్లెట్లా పట్టుకుంటారని మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే చట్టం పెద్దలకు ఒక రకము, పేదోళ్ళకి ఇంకొక రకం అని సమాజంలో అనుకునే ప్రమాదం ఉన్నది. ఇలాంటి వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరము ప్రతి ఒక్క యువకుల మీద ఉన్నది. ఎవరైనా మనకు రోల్ మోడల్? స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు రోడ్ మోడల్స్ ఉండాలన్నా? తెలంగాణ సాధించడం కోసం అమరులైన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కృష్ణయ్య లాంటి వాళ్ళు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీలో ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి 50 ఏళ్ళు మనకు ఆదర్శంగా ఉండాలన్నా? లేకపోతే ఫామ్ హౌస్లలో డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఆదర్శంగా ఉండాలన్నా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన సందర్భం. రవాణా శాఖ సిబ్బందికి నా సూచన ఒక్కటే, ఇది మీరు బాధ్యతగా భావించండి. ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ సమాజాన్ని పునర్నిర్మించడంలో ఉపయోగపడాలి. నిన్న మన ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు బయటకు వచ్చి, 10 నెలల తెలంగాణ ఏం కోల్పోయిందో వాళ్ళకి తెలిసి వచ్చిందని. ఏం కోల్పోయిందా? మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయారు. అంతకుమించి తెలంగాణ సమాజం అన్న కోల్పోయిందా? తెలంగాణ సమాజంలో వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ సమాజంలో 22,22,062 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది 10 నెలల్లో. తెలంగాణ సమాజంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి రవాణా శాఖ ఆర్టీసీ 1,05,00,000 మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడంతో తెలంగాణ ప్రభుత్వం 3,541 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించింది. ఈరోజు నష్టాల ఊపిలో కూరుకుపోయిన ఆర్టీసీ లాభాల బాటలో పడ్డది. ఈరోజు డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళు అసెంబ్లీకి రాని వాళ్ళను చూసినామా ఎప్పుడన్నా? అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించొని ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి, కడగాలి ప్రభుత్వాన్ని. ఆయన రానే రాడు, ఉల్టా అయిపోయింది. రామ్మని మేము అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.